నగరంలోని బాలాజీనగర్లో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్, ఉన్నతాధికారుల ఆదేశాల ముమ్మర తనిఖీలు. టీటీడీ పోలీసులు ట్రాఫిక్ విజిలెన్స్ సిబ్బందితో కూడిన 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు. విజయ్ శేఖర్ తిరుమల డీఎస్పీ. బాలాజీనగర్లోని 7 లైన్లలో దాదాపు 400 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించాం. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా ఉంటున్న బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన 30 మంది వలస కార్మికుల గుర్తించిన వలస కార్మికుల ఆధార్ కార్డుల్ని తనిఖీ చేస్తున్నాం. సరైన పత్రాలు లేని వారిపై ప్రత్యేక నిఘా. పని ముగిసిన వెంటనే వెళ్లిపోవాలని సూచన. స్థానికంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ఈరోజు బాలాజీనగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇది మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సుబ్బారెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే సివిఎస్ఓ గారు అయినటువంటి మురళీకృష్ణ ఐపీఎస్ గారి సహకారంతో అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి సార్ ఆధ్వర్యంలో కూడా ఆయన యొక్క సలహాలు పాటించి కూడా వీళ్ళు ముగ్గురు కూడా మాకు తరచూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. ఏమనంటే బాలాజీనగర్ ఏరియాలో ఈ హోటల్స్లో పనిచేసేవాళ్ళు లేదా వర్కర్స్ కొంతమంది చాలామంది ఇక్కడ వచ్చి అనాథరైజ్గా ఉంటున్నారు, వీళ్ళని ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పేసి. సో ఆదేశాలకు అనుగుణంగానే అందులో భాగంగానే మేము తరచూ కూడా నెలకు ఒక 4 సార్లు కూడా మేము ఇక్కడ అట్లీస్ట్ 2 టైమ్స్ అని కూడా కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ బాలాజీనగర్లో చిన్న చిన్న ఇళ్ళన్నీ ఉంటాయి, వీళ్ళు వేరే వాళ్ళకి బాడుగలకి ఇస్తున్నారు ఆ వర్కర్స్ని. సో వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని వెరిఫై చేస్తాము. అందులో భాగంగా ఈరోజు వెరిఫై చేసినప్పుడు సుమారుగా ఒక 400 ఇళ్ళని మేము చెక్ చేయడం జరిగింది. అందులో ఒక 30 మంది దాకా ఈ వర్కర్స్ బీహారు, ఒరిస్సా ఇలాంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాం. వీళ్ళని వెరిఫై చేస్తున్నాము. వీళ్ళకి సరైన ఆధార్ కార్డు ఉన్నాయా లేవా, అనాథరైజ్గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు యాంటీసిడెంట్ వెరిఫై చేసి వీళ్ళు ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్లు దృష్టికి వచ్చిందంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం టీటీడీ, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, అలాగే విజిలెన్స్ ఒక 55 మంది దాకా పాల్గొని 5 టీమ్స్గా విడిపోయి మొత్తం బాలాజీనగర్ 7 లైన్స్లో కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది తరచూ కూడా చేస్తాము. మీతో వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ వర్కర్స్ కూడా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు పైకి వచ్చినప్పుడు పని చేసుకోవాలా, కిందికి వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండడము, ఇక్కడ చేయకూడని పనులు, స్మోక్ చేయడము, నాన్ వెజ్ తినడం లాంటివి చేయకూడదని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్న్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కూర్చో. ఈ బండి ఎవరిదండి? మా ఈ బండి ఎవరిది? ఏంటి మీ సార్ మీ బండ్లు ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? చూపించండి. బండ్లన్నీ ఎవరు అండి? ఎవరి బండ్లు వాళ్ళు వచ్చి వాళ్ళు పేపర్ పట్టుకురండి. నేను వస్తానంటే మళ్ళీ రాలేదు. రికార్డు ఇదేం చెప్పు, ఎవరు అతను? ఏం పేరు మీ అక్క పేరు? మీ అమ్మ పేరు ఎంత? శాంతి. శాంతి. మీ అమ్మ ఊరేది? ఫోన్ లిస్ట్ వస్తాను.
ఇక్కడ నెంబర్ లేదు రికార్డు పర్చేజ్ చేసినప్పుడు అది ఉండాలి కదా ఎవరు మై 4 వీలర్స్ ఏం చేస్తాను పని చేసినాడు గవర్నమెంట్ పని చేసినాడు అది మీ పేరు మన ఖర్చు ఎంతమంది ఉంటారు రిటైర్డ్ ఏమంటాయి గవర్నమెంట్లో చేసాను సార్ ఎంతమంది ఇంట్లో 6 మంది ఉన్నాం సార్ మన వాళ్ళు నా కొడుకు కోడలు